Harish, the best academy. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది హరీష్ అకాడమీ. కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ను ఈరోజు మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ డిఫెన్స్ సెక్టార్కు సంబంధించిన ఈవెంట్స్, ప్రదర్శనలకు సంబంధించి విజ్ఞాన్ వైభవ్. రక్షణ రంగ ఉత్పత్తుల ప్రదర్శనను విజ్ఞాన్ వైభవ్ అంటారు. ఈ విజ్ఞాన్ వైభవ్ అనే సదస్సును హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు లాంచ్ చేశారు. మరి ఈ విజ్ఞాన్ వైభవ్ ఈవెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈ ప్రదర్శనలో భాగంగా డిఫెన్స్ సెక్టార్కు సంబంధించిన మిస్సైల్స్, ట్యాంక్స్, ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మోస్ మిసైల్స్, పినాకా రాకెట్ లాంచర్సు, అటువంటి వాటిని ప్రదర్శనకు ఉంచుతారు. ప్రదర్శనకు ఉంచడం ద్వారా యువతకు, విద్యార్థులకు, సాధారణ ప్రజలకు అలౌ చేస్తారు. సో వీళ్ళందరూ వచ్చి విజిట్ చేయడం ద్వారా ఈ విజ్ఞాన్ వైభవ్ సదస్సులో ఆ డిఫెన్స్ టెక్నాలజీ ఎలా వర్క్ చేస్తూ ఉంది, డిఫెన్స్ పరికరాల పనితీరు ఎలా ఉంది, సో అలానే యువతలో ముఖ్యంగా విద్యార్థులలో సైన్స్ పట్ల అవగాహనను, సైన్స్ పట్ల ఇంట్రెస్ట్ను పెంపొందించడానికి విజ్ఞాన్ వైభవ్ అనే రక్షణ రంగ ఉత్పత్తుల సదస్సును హైదరాబాద్లో లాంచ్ చేశారు. మరి ఇది ఎప్పుడు లాంచ్ చేశారు? నేషనల్ సైన్స్ డేని పురస్కరించుకొని ఫిబ్రవరి 28, 2025న లాంచ్ చేశారు. మరి ఇది ఎప్పటి వరకు అమల్లో ఉంటుందంటే ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2 వరకు ఈ సదస్సు జరగబోతూ ఉంది. మరి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విజ్ఞాన్ వైభవ్ సదస్సును ఎవరు ఆర్గనైజ్ చేశారు, ఎవరు నిర్వహించారో తెలుసుకోవాలి. డిఆర్డిఓ మరియు ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, అలానే కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్. మరి నేషనల్ సైన్స్ డే గుర్తుంచుకోవాల్సింది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఫిబ్రవరి 28. ఇది ఎందుకు మనకు నేషనల్ సైన్స్ డేని జరుపుకుంటాము అంటే, ఆ రోజున సివి రామన్ ఎఫెక్ట్ను కనుగొన్నందుకు గాను భారతదేశపు ఇండియన్ ఫిజిసిస్ట్ సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ అనే దాన్ని కనుగొన్నారు. దానిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎప్పుడు లాంచ్ చేశారు, ఎక్కడ లాంచ్ చేశారు, ఈ ప్రదర్శనను ఎవరు నిర్వహిస్తూ ఉన్నారు, అలానే నేషనల్ సైన్స్ డే ఎప్పుడుందో తెలుసుకోవాలి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్. దాని గురించి భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి వరల్డ్ బ్యాంక్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ ఏమని చెప్తా ఉంది అంటే, 2047 కల్లా భారతదేశం అధిక ఆదాయ దేశంగా అవ్వాలి అంటే ఎవ్రీ ఇయర్ సగటున ప్రతి సంవత్సరము రాబోయే 20 ఏళ్లలో సగటున వృద్ధి రేటు 7.8% ఉన్నట్లయితే 2047 కల్లా భారతదేశం అధిక ఆదాయ దేశంగా, అనగా హై ఇన్కమ్ కంట్రీగా మారుతుంది అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ తన రిపోర్ట్లో వెల్లడించింది. మరి హై ఇన్కమ్ కంట్రీ అంటే ఏంటి? హై ఇన్కమ్ కంట్రీస్ అధిక ఆదాయ దేశాలు, మధ్య ఆదాయ దేశాలను ఎవరు క్లాసిఫై చేస్తారు అంటే వరల్డ్ బ్యాంకు క్లాసిఫై చేస్తుంది. అధిక ఆదాయ దేశం అంటే ఏ కంట్రీ స్థూల దేశీయ ఆదాయం, గ్రాస్ నేషనల్ ఇన్కమ్ పర్ క్యాపిటా, GNI పర్ క్యాపిటా, ఏ దేశపు తలసరి స్థూల జాతీయ ఆదాయము $13,846 అంతకంటే ఎక్కువ ఉంటే ఆ దేశాలను అధిక ఆదాయ దేశంగా, అనగా హై ఇన్కమ్ కంట్రీస్గా క్లాసిఫై చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఆ క్లాసిఫికేషన్ ఎవరు చేస్తారు అంటే వరల్డ్ బ్యాంక్. సో అలానే ఇంకా ఏమని చెప్పింది, భారతదేశం 2047 కల్లా అధిక ఆదాయ దేశం కావాలి అంటే కొన్ని సంస్కరణలు తీసుకురావాలని చెప్పింది. ఆ సంస్కరణలు ఉదాహరణకు
భూ సంస్కరణలు ల్యాండ్ రీఫార్మ్స్, అలానే లేబర్ రీఫార్మ్స్ ఇటువంటివి తీసుకురావాలి అని చెప్పేసి చెప్పింది. మరి సగటున రాబోయే 20 ఏళ్లలో 7.8% సగటున వృద్ధి రేటు ఉంటే భారతదేశం అధిక ఆదాయ దేశంగా మారుతుందని చెప్పింది. మరి ప్రెజెంట్ భారతదేశ వృద్ధి రేటు ఎంత ఉంది? 2000 సంవత్సరం నుంచి మొదలు పెడితే 2024 వరకు కూడా భారతదేశ వృద్ధి రేటు సుమారుగా 6.3% మెయింటైన్ చేసింది. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎకనామిక్ సర్వే 2024-25 ఏమని చెప్పింది? భారతదేశ వృద్ధి రేటుకు సంబంధించి ఎకనామిక్ సర్వే 2024-25 ఏమని చెప్పింది అంటే, రాబోయే ఫైనాన్షియల్ ఇయర్లో, రాబోయే బడ్జెట్, ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ 2025-2026 2025-26 కాలానికి గాను భారతదేశ వృద్ధి రేటు 6.3% నుంచి 6.8% ఉండవచ్చని చెప్పేసి ఎకనామిక్ సర్వే 2024-25 అంచనా వేసింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వరల్డ్ బ్యాంక్ ఎంత చెప్పిందో తెలుసుకోవాలి. అలానే ఎకనామిక్ సర్వే 2024-25 ఈ సంవత్సరం వృద్ధి రేటు ఎంత ఉందో కూడా అంచనా వేసి చెప్పింది. అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అలానే భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కదా. ప్రపంచంలోనే భారతదేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇటీవలే యూకేని దాటి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. మరి టాప్ 4 కంట్రీస్ ఏమున్నాయి? టాప్ 4 కంట్రీస్ వచ్చేసి ఫస్ట్ USA, సెకండ్ చైనా, థర్డ్ జపాన్, ఫోర్త్ జర్మనీ, ఫిఫ్త్ ఇండియా. సో దిస్ ఈజ్ అబౌట్ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి న్యూ షెపర్డ్ 31 మిషన్. ఈ న్యూ షెపర్డ్ 31 మిషన్ ఏంటంటే, అంతరిక్షంలోకి అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్కు చెందిన బ్లూ ఆరిజిన్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేయబోతా ఉన్నారు. ఎవరు లాంచ్ చేయబోతా ఉన్నారు? అమెజాన్ ఫౌండర్ అయిన జెఫ్ బెజోస్కు చెందిన బ్లూ ఆరిజిన్ కంపెనీ న్యూ షెపర్డ్ 31 మిషన్ పేరిట అంతరిక్షంలోకి, స్పేస్లోకి 6 మహిళా సభ్యులతో కూడిన బృందాన్ని పంపబోతా ఉన్నారు. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఈ న్యూ షెపర్డ్ 31 మిషన్ ప్రాముఖ్యత ఏంటి అంటే, ఈ మిషన్లో భాగంగా వెళ్తా ఉన్న సభ్యులందరూ, ఈ మిషన్లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్తా ఉన్న సభ్యులందరూ కూడా మహిళలే. గుర్తుపెట్టుకోండి, మహిళలు, అందరూ కూడా మహిళలే. ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు అంటే, ఇటీవల అందరూ మహిళతో కూడిన ఒక స్పేస్ మిషన్ని పంపారు, ఆ స్పేస్ మిషన్ పేరేంటి అని అడుగుతాడు. న్యూ షెపర్డ్ 31 6 మహిళలే. మరి ఇంకా ఏం ఇంపార్టెన్స్ ఉంది అంటే న్యూ షెపర్డ్ 31 మిషన్కి, ఈ 6 సభ్యుల్లో భాగంగా ఒకరు అమెజాన్ ఫౌండర్ అయిన జెఫ్ బెజోస్కు కాబోయే భార్య లారెన్ శాంచెజ్. జెఫ్ బెజోస్కు కాబోయే భార్య లారెన్ శాంచెజ్ కూడా ఈ న్యూ షెపర్డ్ 31 మిషన్లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్ళబోతా ఉన్నారు. ఇంకొక ఫేమస్ పర్సనాలిటీ వచ్చేసి అమెరికన్ పాప్ సింగర్ కేటీ పెర్రీ కూడా ఈ బృందంలో సభ్యులని చెప్పవచ్చు. నెక్స్ట్ టాపిక్ అవార్డ్స్కి సంబంధించి నేషనల్ ఆయుర్వేద అవార్డ్స్. ఆయుష్ మినిస్ట్రీ, ఆయుష్ మంత్రిత్వ శాఖ నేషనల్ ధన్వంతరి ఆయుర్వేద అవార్డులను 3కి ప్రజెంట్ చేయడం జరిగింది. ఆ 3 ఎవరు అంటే, ఎవరైతే సాంప్రదాయ వైద్య రంగంలో, ఎవరైతే భారతీయ సంప్రదాయ వైద్య రంగంలో సేవలు చేశారో వాళ్లకు ఆయుష్ మంత్రిత్వ శాఖ జాతీయ ధన్వంతరి ఆయుర్వేద అవార్డులను ఇవ్వడం జరిగింది. వాళ్ళ పేర్లు చాలా ఇంపార్టెంట్.
ఒకరు వచ్చేసి ప్రముఖ నాడీ వైద్యుడు వైద్య తారాచంద్ శర్మ, మరొకరు వచ్చేసి మాయారాం ఉనియల్, మరొకరు వైద్య సమీర్ గోవింద జమదగ్ని. సో ఈ ముగ్గురి పేర్లు డెఫినెట్లీ గుర్తుంచుకోవాలి. వీళ్ళ ముగ్గురికి జాతీయ ధన్వంతరి ఆయుర్వేద అవార్డులు ఇవ్వడం జరిగింది. మరి ఈ అవార్డులతో పాటు ఏమి ఇవ్వడం జరిగింది అంటే వాళ్లకు ఒక ప్రశంసాపత్రం, సర్టిఫికెట్టు, అలానే ధన్వంతరి విగ్రహం, భారతీయ సాంప్రదాయ వైద్యానికి ఫౌండర్ అయిన ధన్వంతరి విగ్రహము, అలానే 5 లక్షల క్యాష్ కూడా వాళ్లకు బహుమానంగా లభించింది. సో దిస్ ఈజ్ అబౌట్ నేషనల్ ఆయుష్ అవార్డ్స్. నెక్స్ట్ టాపిక్ కెమికల్ డిజాస్టర్స్, రసాయన విపత్తులకు సంబంధించి. భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగిన తర్వాత టన్నుల కొద్దీ పేరుకుపోయిన విష వ్యర్థాలను దహనం చేయాలని చెప్పేసి మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ ఆ పేరుకుపోయిన విష వ్యర్థాలను ఎక్కడ కాల్చబోతా ఉన్నారు అంటే ఇండోర్ సమీపంలోని పీతంపూర్ అనే ఇండస్ట్రియల్ ప్రాంతంలో. ఇది చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ రిమెంబర్. ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు అంటే ఇటీవల భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో భాగంగా వెలువడిన విష వ్యర్థాలను ఎక్కడ దహనం చేశారు, ఎక్కడ కాల్చివేశారు అని అడగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇండోర్ సమీపంలోని పీతంపూర్ ఇండస్ట్రియల్ పరిధి. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ భోపాల్ గ్యాస్ ట్రాజడీ గురించి ఇంకాస్త తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే మన ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 పేపర్లో కూడా ఎస్ఎన్టీలో డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడు. భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో భాగంగా వెలువడిన విషవాయువు పేరేంటి అని చెప్పేసి 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిదీ ఇంపార్టెంటే. ఈ విష వ్యర్థాలను ఎక్కడ కాల్చివేస్తూ ఉన్నారో కూడా తెలుసుకోవాలి. ఇండోర్ సమీపంలోని పీతంపూర్ ఇండస్ట్రియల్ రీజియన్. మరి భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఎప్పుడు జరిగింది? 1984లో యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్కు చెందిన ఒక పెస్టిసైడ్ ఫ్యాక్టరీలో ఈ దుర్ఘటన జరిగింది. యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్కు చెందిన ఒక పెస్టిసైడ్ ఫ్యాక్టరీలో ఈ దుర్ఘటన జరిగింది. మరి ఈ దుర్ఘటనలో వెలువడిన విషవాయువు పేరేంటి? ప్లీజ్ రిమెంబర్, మిథైల్ ఐసోసైనేట్. మిథైల్ ఐసోసైనేట్. మిథైల్ ఐసోసైనేట్. ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు వెలువడే విష పదార్థాల పేర్లు తప్పకుండా తెలుసుకోవాలి. ఉదాహరణకు అబ్జర్వ్ చేస్తే 2017లో విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన కూడా జరిగింది. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ దుర్ఘటనలో స్టైరీన్ అనే ఒక విషవాయువు వెలువడి చాలామంది ప్రజలు విశాఖపట్నంలో చనిపోయారు. సో ఎప్పుడైనా ఇలాంటి కెమికల్ డిజాస్టర్స్ కానీ న్యూక్లియర్ దుర్ఘటనలు జరిగినప్పుడు ఆ సంవత్సరాలు, ఆ వెలువడుతున్న విషవాయువులని తప్పకుండా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ టాపిక్ అవార్డ్స్కి సంబంధించి. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మానవ హక్కులు, బాల్య వివాహాలు ఇటువంటి వాటిపైన పోరాటం చేసేందుకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల సంఘము ఒక షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ని నిర్వహించింది. 2024 సంవత్సరానికి గాను లఘు చిత్రాల కాంపిటీషన్, షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ నిర్వహించింది. సో ఆ కాంపిటీషన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన కదరప్పరాజు అనే అతను నిర్మించిన కదరప్పరాజు అనే అతను నిర్మించిన ఫైట్ ఫర్ ద రైట్స్ అనే షార్ట్ ఫిల్మ్కి సెకండ్ ప్రైజ్ వచ్చింది. జాతీయ వ్యాప్తంగా సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఎవరు నిర్మించారు?
ఆంధ్రప్రదేశ్కు చెందిన కదరప్పరాజు నిర్మించిన ఫైట్ ఫర్ ద రైట్స్ అనే లఘు చిత్రానికి ద్వితీయ బహుమతి, సెకండ్ ప్రైజ్ లభించింది. మరి ఎందుకు లభించింది అంటే ఇది బాల్య వివాహాలు అటువంటి వాటిపైన తీసిన షార్ట్ ఫిల్మ్ అన్నమాట. నెక్స్ట్ టాపిక్, ఆపరేషనల్ ఎయిర్పోర్ట్స్. భారతదేశంలో నిర్మిస్తూ ఉన్న ఎయిర్పోర్ట్స్, కొత్తగా నిర్మిస్తూ ఉన్న ఎయిర్పోర్ట్ల గురించి. తెలంగాణలోని వరంగల్ జిల్లా మామనూరు విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ వరంగల్ జిల్లాలోని మామనూరు ఎయిర్పోర్టు బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్టు. బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్టును నిర్మించాల్సిందిగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతులు జారీ చేసింది. మరి బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే ఏంటి? బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే ఆల్రెడీ ఒక ప్లేస్లో ఎయిర్పోర్ట్ ఫెసిలిటీసు, ఎయిర్ స్ట్రిప్ ఫెసిలిటీస్ ఉంటే వాటిని విస్తరించి విమానాశ్రయాన్ని నిర్మిస్తారు. దానినే బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ వరంగల్ జిల్లాలోని మామనూరు వద్ద ఆల్రెడీ ఒక ఎయిర్ స్ట్రిప్ ఉంది. ఎయిర్ స్ట్రిప్ అంటే ఏంటంటే ఎయిర్ స్ట్రిప్ ఏవైనా హెలికాప్టర్లు, ఏవైనా ఎయిర్ క్రాఫ్ట్లు అటువంటివి ల్యాండ్ అవ్వడానికి కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ల్యాండింగ్ సదుపాయాలు. దీనిని ఇంకాస్త విస్తరించి ఒక ఆపరేషనల్ ఎయిర్పోర్ట్గా నిర్మించబోతూ ఉన్నారు. ఇక్కడ మనకు ఏం గుర్తుంచుకోవాలి అంటే మామనూరు వద్ద ఏర్పాటు కాబోతా ఉన్నది బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. దీనికోసం ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అవసరమైన భూమిని సేకరించాలని కూడా నిర్ణయించింది. ఒక ఎయిర్పోర్ట్ని నిర్మించాలి అంటే దానికి కావాల్సిన భూ వసతులను, ల్యాండ్ని ఎవరు అందించాల్సింది ఉంటుందంటే స్టేట్ గవర్నమెంట్. తెలంగాణ ప్రభుత్వము వరంగల్ జిల్లా మామనూరు విమానాశ్రయానికి సుమారుగా 253 ఎకరాలు సేకరించాలని చెప్పేసి నిర్ణయించింది. సో ఇక్కడ ఆపరేషనల్ ఎయిర్పోర్ట్స్ భారతదేశంలో ఓవరాల్గా రన్నింగ్లో ఉన్న ఎయిర్పోర్ట్స్ ఎన్ని ఉన్నాయంటే నియర్లీ 157 ఉన్నాయి. యాజ్ ఆఫ్ 2024 2024 నాటికి భారతదేశంలో ఓవరాల్గా 157 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. నెక్స్ట్ టాపిక్, స్టేట్స్కు సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వాల ఇనిషియేటివ్స్కి సంబంధించి. ప్రేరణ శక్తి కార్యక్రమం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8ను పురస్కరించుకొని, ఇంటర్నేషనల్ ఉమెన్ డేని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రేరణ శక్తి అనే ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేయబోతా ఉందట. మరి ప్రేరణ శక్తి కార్యక్రమం ఏంటి అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్లో రాణించి ఉంటారో, ఎవరైతే సూక్ష్మ మరియు మధ్య తరహా వ్యాపార రంగాల్లో రాణించిన మహిళలు ఉంటారో అటువంటి మహిళలను గుర్తించి వాళ్లకు సన్మానం చేయడం జరుగుతుంది, అలానే ఆర్థిక సహకారం చేయడం జరుగుతుంది. సో ప్రేరణ శక్తి కార్యక్రమం ఏంటి అంటే మనం గుర్తుంచుకోవాల్సింది, ప్రేరణ శక్తి కార్యక్రమం ఒక విధంగా చెప్పాలి అంటే ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారతకు తోడ్పడుతుంది. అలానే స్వయం సహాయక సంఘాల్లో ఉన్న మహిళల ఆర్థిక అవసరాలను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. అలానే ఒక విధంగా చెప్పాలి అంటే పట్టణాల్లో ఉన్న పేదరిక నిర్మూలనకు ఈ ప్రేరణ శక్తి ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. మనం చదివేటప్పుడు ఇటువంటివి ఎందుకు ఫోకస్ చేయాలి అంటే ఇప్పుడు స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ ప్రేరణ శక్తి ఎలా అడుగుతాడు అంటే ప్రేరణ శక్తి కార్యక్రమం దేనికి సంబంధించినది? ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము లేదంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొని వస్తూ ఉంటుంది. ఉదాహరణకు దిశ పోలీస్ స్టేషన్స్ అని, షీ టీమ్స్ అని, అలా వాటి పర్పస్ ఏందో ఐడియా ఉండాలి.
ఇటువంటి వాటి మీద గతంలో కొన్ని క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఫర్ ఎగ్జాంపుల్ స్వేచ్ఛా ప్రోగ్రామ్ అని 2021లో లాంచ్ చేయడం జరిగింది. ఈ స్వేచ్ఛా ప్రోగ్రాం కింద బాలికలకు శానిటరీ నాప్కిన్స్ని అందించడం జరుగుతుంది. సో ఇటువంటి స్కీమ్స్, ఇటువంటి పేర్లు ఉన్నవి తప్పకుండా అటెన్షన్ పే చేయాలి. నెక్స్ట్ టాపిక్ బుక్స్కి సంబంధించి. బుక్స్ అలా ఆథర్సు అటువంటిదే దియాస్లీ అనే ఒక బుక్. ఈ దియాస్లీ బుక్ ఏంటి అంటే ఇది ఆటోబయోగ్రఫీ ఆఫ్ కైలాష్ సత్యార్థి. ఇది బాలల హక్కుల కోసం పోరాడిన నోబెల్ శాంతి గ్రహీత కైలాష్ సత్యార్థి గారి ఆటోబయోగ్రఫీ బుక్ అన్నమాట దియాస్లీ. మరి ఇది ఎందుకు వార్తల్లో ఉంది అంటే ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ కల్చరల్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద ఉండే ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ అనే సంస్థ ఈ దియాస్లీ అనే బుక్ పైన ఒక డిస్కషన్ని నిర్వహించింది న్యూఢిల్లీలో. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఈ దియాస్లీ అనే బుక్ ఎవరిది అంటే సోషల్ యాక్టివిస్ట్, నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ కైలాష్ సత్యార్థి గారి ఆటోబయోగ్రఫీ. నెక్స్ట్ అగైన్ బ్రాండ్ అంబాసిడర్స్. అమరావతి బ్రాండ్ అంబాసిడర్గా అంబుల వైష్ణవి సెలెక్ట్ అయింది. ఎంబీబీఎస్ స్టూడెంటు అంబుల వైష్ణవి అనే యువతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అమరావతి బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది, అమరావతిని ప్రమోట్ చేయడానికి. ఈ బ్రాండ్ అంబాసిడర్లు తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేస్తే తెలంగాణ ప్రభుత్వం గతంలో తెలంగాణలో చేనేత రంగాన్ని అభివృద్ధి చేయడానికి సినీ హీరోయిన్ సమంతను బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది గతంలో. ఎగ్జామ్లో వాడు డైరెక్ట్గా ఇటీవల చేనేత రంగానికి సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్ను తెలంగాణ ప్రభుత్వం ఎవరిని నియమించారు అలా అడగొచ్చు. సో ఆ కాంటెక్స్ట్లో అమరావతి బ్రాండ్ అంబాసిడర్గా ఎంబీబీఎస్ చదువుతా ఉన్న అంబుల వైష్ణవి అనే యువతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. నెక్స్ట్ టాపిక్ రిపోర్ట్స్కి సంబంధించి. రిపోర్ట్సు, ఇండిసెస్. ఈ రిపోర్ట్ దేనికి సంబంధించింది అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు సంబంధించిన రిపోర్టు. మరి ఈ రిపోర్ట్ని ఎవరు విడుదల చేశారు అంటే నీతి ఆయోగ్ ఎస్డిజి ఇండెక్స్ 2023-24ని ఆధారంగా చేసుకొని సెంటర్ ఫర్ ది సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అనే సంస్థ భారతదేశంలో ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఏ విధంగా అమలవుతా ఉన్నాయో ఒక రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. ఆ రిపోర్ట్లో ఏమని తేలింది అంటే భారతదేశము సుస్థిరాభివృద్ధి గోల్స్కి సంబంధించి 9 అంశాలలో వెనుకబడి ఉందంట. 9 అంశాలలో భారతదేశం వెనుకబడి ఉంది. మామూలుగా సుస్థిరాభివృద్ధి గోల్స్ ఎన్ని? ఎస్డిజి గోల్స్ 17 గోల్స్, 169 టార్గెట్స్ కదా. జనరల్గా ఒక దేశ పనితీరుని సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ఏ విధంగా పనితీరును కనబరుస్తూ ఉందనే దానికి 16 లక్ష్యాలని ఆధారంగా చేసుకొని 16 గోల్స్ని ఆధారంగా చేసుకొని రిపోర్ట్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఆ 16 గోల్స్కి గాను ఈ 17వ గోల్ని ఎందుకు కన్సిడర్ చేయరు అంటే ఈ 17వ గోల్ అనేది పార్ట్నర్షిప్స్ ఫర్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాడు. భాగస్వామ్యాల కోసం, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల కోసము భాగస్వామ్యాలు అనేది 17వ లక్ష్యము, 17వ గోల్. సో ఈ 16 గోల్స్ని ఆధారంగా చేసుకొని పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరుగుతుంది, ర్యాంకింగు. ఇందులో భారతదేశం గుర్తుంచుకోండి
9 గోల్స్ 9 అంశాలలో వెనుకబడి ఉందట. మరి ర్యాంకింగ్ విషయానికి వస్తే ఇది 167 దేశాలను బేస్ చేసుకున్న రిపోర్టు. ఈ 167 దేశాల్లో భారతదేశం ర్యాంక్ వచ్చేసి 109 ఉంది. సో బీ కేర్ఫుల్, ప్లీజ్ రిమెంబర్, ఇండియా ర్యాంకు 109. మరి ఇంకా ఏమని చెప్తా ఉంది రిపోర్టు? ఇండియా స్పెసిఫిక్గా వస్తే భారతదేశంలోని రాష్ట్రాల విషయానికి వస్తే టాప్ ఉత్తరాఖండ్ ఉంది 79.2 స్కోరుతో. మొదటి స్థానంలో ఉత్తరాఖండ్ ఉంది. తర్వాతి స్థానంలో తమిళనాడు 77.4తో తమిళనాడు రెండవ స్థానంలో ఉంది. తర్వాత కేరళ 77 స్కోరుతో మూడవ ప్లేస్లో ఉంది. మరి లాస్ట్ ఏది? ఈ రిపోర్ట్లో అట్టడుగున నిలిచిన రాష్ట్రం ఏది అంటే బీహార్. ప్లీజ్ బీ రిమెంబర్, బీహార్. నెక్స్ట్ టాపిక్, వార్తల్లో నిలిచిన ప్రదేశాలు, ఆ ప్రదేశాల్లో ఇన్స్క్రిప్షన్స్ లభ్యమవుతూ ఉంటాయి కదా, అటువంటిదే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలోని సిద్ధవటం అనే ప్రాంతంలో ఒక పురావస్తు శాసనాలు లభ్యమయ్యాయి. సిద్ధవటం అనే అటవీ రేంజ్లో శ్రీ లంక మల్లేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఒకటి ఉంది. సిద్ధవటం ప్రాంతంలో కడప జిల్లాలో శ్రీ లంక మల్లేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది. అక్కడ ఏం దొరికింది అంటే కుషానుల కాలం నాటి 6వ సెంచరీ బీసీ కుషాన్ల కాలం నాటి ఇన్స్క్రిప్షన్స్ లభ్యమైనాయి. ఆ ఇన్స్క్రిప్షన్స్ ఏ లిపిలో ఉన్నాయి అంటే దేవనాగరి లిపి, సాంస్క్రిటు, అలానే శంకులిపి, అలానే సిద్ధమాతృక అనే లిపిలో దొరికాయట. సిద్ధమాతృక అనే లిపిలో ఈ శాసనాలు ఏమని చెప్తా ఉన్నాయంటే ఉత్తర భారతదేశ యాత్రికులు సౌత్ ఇండియాకి వచ్చినట్టు తెలుపుతున్న తొలి శాసనమట, కుషానుల కాలం నాటిది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్ జిల్లా సిద్ధవటం, వైఎస్ఆర్ కడప జిల్లా సిద్ధవటం ప్రాంతంలోని లంకమల్లేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఈ బండరాయి శాసనాలు దొరికాయి. నెక్స్ట్ టాపిక్, అగైన్ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి పైన S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ ఒక రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ ఈ రిపోర్ట్ ఏం చెప్తా ఉంది అంటే భారతదేశపు జీడిపి, భారతదేశపు స్థూల జాతీయ ఉత్పత్తి 2030-31 నాటికి $7 ట్రిలియన్ చేరుకుంటుంది అని చెప్పేసి ఇది అంచనా వేసింది. అలానే ధనిక రాష్ట్రాలు ఏమున్నాయి? రాష్ట్రాల GSDP ఆధారంగా, రాష్ట్రాల స్థూల దేశీయ ఉత్పత్తి ఆధారంగా కొన్ని రాష్ట్రాలను ధనిక రాష్ట్రాలుగా క్లాసిఫై చేసింది. ఆ లిస్టులో ఈ S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారము రాష్ట్రాల స్థూల దేశీయ ఉత్పత్తి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఆధారంగా భారతదేశంలోనే అత్యధిక ధనిక రాష్ట్రం వచ్చేసి మహారాష్ట్రగా చెప్పింది. మహారాష్ట్ర భారతదేశంలోనే 42.67 లక్షల కోట్లతో టాప్ ప్లేస్లో ఉంది. ఇది అత్యధిక ధనిక రాష్ట్రము మహారాష్ట్ర. సెకండ్ ప్లేస్లో ఏది ఉంది అంటే సెకండ్ ప్లేస్లో తమిళనాడు ఉంది. థర్డ్ ప్లేస్ వచ్చేసి కర్ణాటక. ఫోర్త్ ప్లేస్ వచ్చేసి గుజరాత్. ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి యూపీ. సో ప్లీజ్ బీ రిమెంబర్, ధనిక రాష్ట్రాల్లో టాప్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్ మహారాష్ట్ర, సెకండ్ తమిళనాడు, థర్డ్ కర్ణాటక,
4th గుజరాత్, 5th యూపీ. నెక్స్ట్ టాపిక్, నేషనల్ టర్మరిక్ బోర్డు, జాతీయ పసుపు బోర్డు. జాతీయ పసుపు బోర్డు కార్యదర్శిగా 2017 బ్యాచ్ నాగాలాండ్ క్యాడర్కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ భవానీశ్రీ గారిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. జాతీయ పసుపు బోర్డు కార్యదర్శి సెక్రటరీగా ఐఏఎస్ ఆఫీసర్ భవానీశ్రీని నియమించింది. మరి నేషనల్ టర్మరిక్ బోర్డు ఎక్కడ ఉంది? జాతీయ టర్మరిక్ బోర్డును యూనియన్ కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు నిజామాబాద్లో లాంచ్ చేశారు. నిజామాబాద్లో స్టార్ట్ చేశారు కదా. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో జాతీయ పసుపు బోర్డుని ఏర్పాటు చేశారు. మరి సెక్రటరీ భవానీశ్రీగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి చైర్పర్సన్ ఎవరు? ఈ జాతీయ పసుపు బోర్డుకి తొలి చైర్పర్సన్ ఎవరు? శ్రీ పల్లె గంగారెడ్డి గారు. గుర్తుపెట్టుకోండి. సెక్రటరీ వచ్చేసి ఐఏఎస్ ఆఫీసర్ భవానీశ్రీ, ఫస్ట్ చైర్పర్సన్ వచ్చేసి శ్రీ పల్లె గంగారెడ్డి గారు. అండ్ దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్ అండ్ విల్ మీట్ యూ అగైన్ టుమారో. థ్యాంక్ యూ ఆల్.